అంటే పిల్లరా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది ఆ గదిలో. హల్లెలూయా. ఈరోజు చిన్న ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ. ఈరోజు ఎవరు అసలు ప్రార్థన అంటే గింటదు. ఏదైనా మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడాలంటే మాట్లాడతారు. చదువుకోమంటే గంటల గంటలు చదువుకుంటారు. తల్లి ఏదైనా అంటుకోమంటే గంటల గంటలు అంటుకోమంటారు. ఇల్లు శుభ్రం చేస్తారు, అన్నీ చేస్తారు. ప్రార్థన అంటే చేస్తారు. కానీ రోజు ఏం చేస్తుంది ఆ ఇంట్లో అంటే అనేకులతో కూడుకొని అక్కడ మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులరా, హల్లెలూయా. మన పిల్లలకు కూడా మనం ఏది నేర్పించాలంటే ప్రార్థన నేర్పించాలి. రెండవదిగా ప్రియులరా, ఈరోజు ఆ దైవజనుడి పేతురు స్వరాన్ని వినింది. ఇక్కడ పేతురు వచ్చాడు, మన వాకిలి దగ్గర పేతురు నిలబడ్డాడు, పేతురు వచ్చాడు అని స్వరాన్ని వినింది. ప్రియులరా, మనం కూడా మన దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. ఏదైనా చూడండి, అవ్వను ఆదామును పెట్టినప్పుడు ప్రియులరా, అక్కడ దేవుడు వచ్చి ప్రతి సాయంకాలం మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా, దేవుని స్వరమా ఇది సాతాను స్వరం అని గుర్తించక సర్పం వచ్చి మాట్లాడితే పిల్లరా, సర్పాన్ని మాటకి లోబడి తినకూడని పండు తిని శాపాన్ని తెచ్చుకొని దిగంబరయ్యారు పిల్లరా. మనం అట్లా కాకుండా దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి ప్రియులరా. హల్లెలూయా. దేవుని స్వరం ఎప్పుడు మనకు వినపడుతుందంటే ప్రార్థన చేసుకునే ప్రభు, రాత్రి నన్ను దర్శించునైనా నీ దర్శనాలు, నీ కళలు, పీడకలలో, పిచ్చి కళలు నాకు రాకూడదైనా, ఇదిగో ప్రభు నీ స్వరమే నేను వినాలి అని ప్రార్థన చేసుకొని పడుకోవాలి ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కళలు ఉంటాయి. ఎటువంటి కళలు అంటే కొంతమంది కళలు పిచ్చి పిచ్చి కళలు ఉంటాయి. కొంతమంది చెప్తుంటారు, నా దగ్గర అన్న ఈ కళ కన్నానన్న, ఏం కళ కన్నావమ్మంటే నేను చెప్పాను ఇప్పుడే, పిచ్చి పిచ్చి కళలు కనుగొన్నాం. ఏం కళలు కలంటే దేవుడు మనం దర్శించినట్లుగా, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా, దేవుడు మనతో దేవతలు మనతో ఉండేటట్లుగా ఇటువంటి కళలు మనం కనేవారిగా ఉండాలి ప్రియులరా. హల్లెలూయా. ప్రియులకి రోజు చిన్నది మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్న ఆ ఇంట్లో మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని విని అందరూ అన్నారు, నువ్వు పిచ్చిదానవు. పేతురు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? రాలేదు. లేదు వచ్చాడు, లేదు రాలేదు, నువ్వు పిచ్చిదానవు అంటే ప్రియులరా, అందరూ తలుపు దగ్గర తెరిచి చూస్తే అక్కడ నిజంగా పేతురు ఉన్నాడు. అప్పుడు నిజంగా నీకు దేవుని దూతము రోజు అని చెప్పి ఆయనను పొగిడారు ప్రియులరా. హల్లెలూయా. చదువుకి నేను చదువుకుంటున్నాను. అలాగని 14 వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి, అందుకు వారు నీవు పిచ్చిదానం అనేది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అన్నారు ప్రియులరా. అంతవరకు ఆమె ఏమన్నా పిచ్చిదానవే, పిచ్చి కలలు అంటున్నావు, నువ్వు పిచ్చిదానవే, ఎక్కడ పేతురు వచ్చాడు? ఇటువంటి సమయంలో ఇక్కడ పేతురు కనపడితే ఏమన్నా ఉందా? అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరు ప్రార్థన చేసుకోరు. పేతురు కనపడితే చెరసాలలో వేయాలి, బంధించాలి, చంపాలి అనుకుంటున్న సమయంలో ప్రియులరా, వారు మరియా ఇంట్లో ప్రార్థన కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏది ఏమైనా సరే, వారు మమ్మల్ని తిట్టినా సరే, చంపినా సరే, కొట్టినా సరే, మేము ప్రార్థన మానమని వారందరూ ఒక మరియా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారట ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన గృహాల దగ్గర ప్రార్థన కూడికలు పెట్టించుకోలేదు. ఎటువంటి సమయమైనా సరే, సమయమైనా ఉన్నా లేకున్నా ఎప్పుడు మన గృహాల్లో ఏముండాలంటే ప్రియులరా, అక్కడికి వెళ్ళి మరియా ఇంట్లో ప్రియులరా, అక్కడ అంతా ప్రార్థనే జరుగుతుంది. మరియా మాత్రము ప్రార్థన చేసుకుంటూ అనేకులు కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా ప్రియులరా ఎప్పుడు మన గృహాల్లో ప్రార్థన పెట్టించుకుంటూ ఉండాలి, గృహ కూడికలు పెట్టించుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే కొంతమందికి సీట్ వస్తే భయం, మా సీట్ వస్తే మాకు భయం. కొంతమందికి సీట్ రాలేని బాధ, కొంతమంది మా సీట్ వస్తే మాకు ప్రార్థన పెట్టించుకోవాలి. కొంతమంది మా సీట్ వస్తే అబ్బా ఇప్పుడు వద్దని కొంతమందికి. కానీ మరి అనుకూల పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఇబ్బంది ఉంది అక్కడ. ఇప్పుడు మీరు ప్రార్థన పెట్టించుకుంటే ఎవరైనా అప్పుడు మాత్రం పిల్లలా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అటువంటి పరిస్థితులు కూడా మరియ తల్లి అనేకుడు కూడుకొని
దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా. ఈ రోజు మొట్టమొదటిగా ప్రియులరా ఏం చేసినట్టు ప్రియులరా ఏమైంది? మొట్టమొదటిగా ప్రార్థన చేస్తుంది, రెండవదిగా ఆ దైవజనుని స్వరాన్ని వినింది, మూడవదిగా మెలకువగా ఉంది ప్రియులరా. మెలకువగా ఉందంట. ప్రార్థన చేస్తుంది, దేవుని సృష్టిస్తుంది, మరలా మెలుగుగా ఉంది, అన్ని గమనిస్తూ ఉంది, కళ్ళు మూసుకుని కూడా. అలా వెలుగోగలిగి మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా రోజు అని విశ్వాసం కలిగి. ఎంత విశ్వాసం అంటే అక్కడ నిజంగా పేతురు ఉన్నాడు అంటే విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. లేదు నేను ఇంతే ఇలాగనే ఉంటాను, నా జీవితంలో మేలు జరుగు, నాకు అద్భుతం జరగదు పిల్లరా, విశ్వాసంలో ప్రార్థన రోగులు స్వస్థపరుస్తుంది అన్నట్టుగా నువ్వు విశ్వాసం ఉంటే రాబోతున్న నిజంగా దేవుడు మన కుటుంబంలో కార్యము జరిగిస్తాడు పిల్లరా. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలి. రోజు అంత చిన్నదైనా కూడా పిల్లలు అటువంటి విశ్వాసం కలిగిన పిల్లలు. ఐదవదిగా రోజు అనగా గులాబీ పుష్పం అంట. ఐదవదిగా గులాబీ పుష్పం. గులాబీ అనగా అందం, లోక సంబంధమైన అందం కాదు ప్రియులరా. ఎంత అందంగా అంటే ప్రియులరా, విశ్వాసం అందం, మెలకువని అందం, ప్రార్థన అందం ధరించుకొని దేవుని స్వరము దైవజనుని స్వరము వినేవారిగా ప్రియుల ఆ స్వరము వినేదిగా రోజు ఉంది కనుక మనం కూడా ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పాను మొట్టమొదటిగా? సుట్కేసు జీవితంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఏమేమి లక్షణాలు ఉన్నాయమ్మా? సుట్కేసు జీవితంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి? సంఘంలో చేర్చబడింది, ప్రభు పరిచర్లో ప్రయాసపడింది, ఆమె పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది, ఆమె ఏక మనసు లేదు. తర్వాత నాలుగు వస్తాయి. రోజు జీవితంలో ఏమున్నాయి? రోజు జీవితంలో ప్రార్థన ఏం చేస్తుంది? రోజు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తుంది, రెండోదిగా దైవజనుని స్వరం వినింది, దేవుని స్వరం వినింది, మూడవదిగా మెలుగుగా ఉంది, నాలుగవదిగా విశ్వాసం కలిగింది, ఐదవదిగా అందంగా. ఈ 5 లక్షణాలు మన కుటుంబాలు మన పిల్లలకి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్త్రీల పరిచయంలో ఒకరు ప్రార్థన చేస్తారు విన్న వాక్యాన్ని బట్టి. మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరంటేనే నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నేను ఈ రాత్రి సుట్టికేసు రోజు వారి జీవితాలను మా ఎదుట మీరు వ్యక్తపరిచారు. వాళ్ళు ఎలాగ జీవించారో, వారు ఎలాగైతే నీ కొరకు పరిచయంలో ప్రయాసపడ్డారో తండ్రి, ఆ విధంగా మేము మా బిడ్డలు కూడా ఆ విధంగా పరిచయంలో ప్రయాసపడే బిడ్డలుగా, మెలకు కలిగి ఉండే బిడ్డలుగా, విశ్వాసం కలిగి ఉండే బిడ్డలుగా తండ్రి, అనేకుల కొరకు సంఘంలో చేర్చబడే బిడ్డలుగా మా బిడ్డలను కూడా తీర్చండి ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ఈ మాటలన్నీ నీ హృదయాల్లో ప్రభు, నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలైనా స్తోత్రం. కృప చూపడి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. స్త్రీల పరిచారకులు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.